Hello friends, welcome to another new hello friends, welcome to another new video presented by Sheila Sagi. ఓకే మనమైతే ఈరోజు ఎక్కడైనా మీకు బాగా తెలిసిన వాళ్ళకైతే అర్థమైంది. మనం మళ్ళీ టూరింగ్ సిరీస్లో అయితే ఇంకో ఎపిసోడ్ అయితే తీయబోతున్నాం. మనం టూరింగ్ సిరీస్లో ఎపిసోడ్ పెట్టి చాలా రోజులైంది. అసలు ఈ ఎపిసోడ్ పెట్టామా చాలా ఒక 6 months దాకా అయ్యి ఉండొచ్చు అబ్బా. అందుకని మనం ఈసారి మళ్ళీ టూరింగ్ సిరీస్తో ఇంకో వీడియోతో వచ్చేసాం. సరే కొత్త ప్లేస్ కాదబ్బా, అమరావతి. ఎందుకంటే మనం పోయినసారి అమరావతి వచ్చినట్టు అంత నీట్గా ఏం చూసుకోవాలి, ఏదో హడావుడు చూసి వెళ్ళిపోయినట్టు చేసాం. ఈసారి మొత్తం నీట్గా మంచిగా తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయి అయితే మేము వచ్చేసాం. అందుకని ఈసారి ఇయర్ బడ్స్ కూడా కొంచెం చేతిలో పట్టుకున్నాం, ఎందుకంటే మనం చెవిలో పెట్టుకుని సరిగ్గా వినిపించట్లేదు వాయిస్. అందుకని మనమైతే మన టూరింగ్ సిరీస్ వీడియోతో మళ్ళీ వచ్చింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఎక్కడున్నాం మీ అందరూ చెప్పలేదు కదా. మనమైతే ఇప్పుడు అమరావతి స్తూపం, అంతేనా? నాకు గుర్తులేదు అబ్బా, నా గూగుల్ మ్యాప్ చూసినప్పుడు కనపడింది ఇదే అనుకుంటున్నా. అంటే మన అమరావతి బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే మనం వచ్చామన్నమాట. అంటే కొంచెం వెనకాల ఉండాలి మన బుద్ధుడి టాక్ చూద్దాం. ఇప్పుడైతే మనం ఏదైతే కిందకి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఆ కృష్ణ నది అయితే ఉంటుంది. కొంతమంది తెలియదు కదా, అందుకని చెప్తున్నా. అంతకుముందుకు అయితే నేను ఒక 3 months బ్యాక్ వచ్చాను, కాకపోతే అప్పుడు వీడియో తీసుకోలేదు. ఆ టైంలో వచ్చేసి నేను చూస్తే ఈ మెట్టు ఉంది కదా, దాదాపు ఇక్కడ కాదు కానీ ఇంకో చోట ఉంటుంది గాయస్, అటు పక్కన కొంచెం లెఫ్ట్లో అక్కడ గాయస్ మామూలుగా కాదు, ఒక్క మెట్టు అయితే కనిపిస్తుంది, మిగతా అంటే మునిగిపోయింది. అంత దారుణంగా అయితే పైకి వచ్చేసాయి నీళ్ళు. ఇప్పుడు పర్లేదు అబ్బా, కొంచెం దిగింది, నీళ్ళు కిందకి దిగాయి. అప్పుడు గాయస్ నేను ఆ టైంలో వెళ్ళినప్పుడు మామూలుగా పోలీసులు మైకులు పట్టుకొని కొంచెం తొంగి చూస్తున్నప్పటికీ అరుస్తున్నాడు కంచి లేవాలమ్మా అని, అంత పైకి వచ్చాయి నీళ్ళు. అద్దుకోండా ఇదే అనుకోండి అబ్బా. చూసారా కదా ఒకసారి ఇట్రా, దాదాపు ఇక్కడ దాకా వచ్చినాయి అబ్బా నీళ్ళు. అప్పుడు వచ్చినట్టున్నాయి, నట్టుగా వచ్చినాయి. ఏడకు కూడా వచ్చాయి అబ్బా, గుర్తొచ్చింది, ఏడకు కూడా వచ్చినట్టున్నాయి. అక్కడ అది కూడా మునిగిపోయినట్టుంది, కొంచెం ఇక్కడ దాకా మునిగిపోయింది గైస్. సరే గుర్తులేదు అబ్బా నాకు, ఎందుకంటే ఆ టైంలో వీడియో కూడా తీయలేదు నేను. ఆ టైంలో వీడియో తీస్తుంటే అర్థమై ఉండేది, గుర్తొచ్చిండేదేమో. మునిగిపోయింది కదా, సరిగ్గా అర్థం కావట్లా. సర్లేదు, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అయిపోయింది కదా. ఈ వీడియోలో అయితే ఓన్లీ ఇక్కడ జరిగిందంతా చూపించడమే కాకుండా ఫోటో ఐడియాస్ కూడా చెప్పబోతున్నాను. కాబట్టి ఫస్ట్ ఫోటో ఐడియా వచ్చేసి ఇక్కడ నిలబడి జాగ్రత్తగా ఉండాలి, నిలబడి కొంచెం జారితే ఇక్కడ నిలబడి అయితే మంచి అంటే లోవర్ యాంగిల్లో ఫోటో దిగొచ్చు. ఇక్కడ మళ్ళీ గైస్ ఇక్కడ అంటే ఇక్కడ ఆగవై కెమెరా మ్యాన్ ఈ మనోడి దాగట్లేదు, అంటే ఇక్కడ నిల్చొని అయితే వెనకాల కృష్ణుడు వచ్చేటట్టు అయితే మంచి ఫోటో దిగొచ్చు. కొంచెం ముందుకెళ్ళి కూడా దిగొచ్చు గైస్. మీకు ఇప్పుడైతే స్క్రీన్ మీద కనపడుతుంది ఆ గుడి మీద, అక్కడ మీరు ఎవరు నిల్లుంటే ఇక్కడ ఉన్నట్టు మెట్లు ఉంటాయి అనమాట. అక్కడ ఒక్క మెట్టు కనపడే అంతవరకు వచ్చినాయి నీళ్ళు, మామూలుగా కాదు. ఇంకో ఫోటో ఐడియా చెప్తాను చూడండి. ఈ స్తంభంలో ఇక్కడ ఉంది సార్ లైట్కి, దీని దగ్గర ఈ స్ట్రీట్ లైట్స్ ఇవి వచ్చేటట్టు దూరం నుంచి ఒక ఫోటో అయితే దిగొచ్చు. దీనికి మన మోడల్ అయితే మా డాడీ అనమాట. గైస్ మన అమరావతి స్తూపంలో దూరం నుంచి వచ్చి స్టే చేసే వాళ్ళకి కూడా ఇక్కడైతే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చూసుకుంటే అక్కడ ఫోన్ నెంబర్ ఉంది, ఏది కావాలంటే ఒకవేళ ఫోన్ చేసుకుని బుకింగ్ చేసుకోవచ్చు. టూరిజం డిపార్ట్మెంట్, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, హరిత రిసార్ట్స్, రూమ్స్ అండ్ పార్టీ. ఏంటన్నా మళ్ళీ ఒకసారి చెప్పు. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, హరిత రిసార్ట్స్. ఓకే గైస్, మన హరిత రిసార్ట్స్ వాళ్ళు అయితే మనకైతే రూమ్స్ అయితే ఇక్కడ అమరావతి స్తూపం దగ్గర అయితే మనకైతే ఇచ్చారు. ఎవరైనా ఉండాలనుకుంటే ఏమంటారు వచ్చి బుకింగ్ చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ కూడా అయితే ఇంకో ఫోటో అయితే ఉంది, దాన్ని వదిలేసి మనం అయితే ఇక్కడ రూమ్స్ స్టేయింగ్ అని చెప్పాను సార్. అదే అక్కడికి అయితే వచ్చాము. హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మీకైతే వాటి రేట్స్ గురించి అయితే వేస్తాను, ఒకసారి చూడండి. ఎంత ఏసీ అయితే 1500 అనమాట, నాన్ ఏసీ అయితే 1000. నార్మల్ నాన్ ఏసీ అయితే మాత్రం 1000. అంటే టోటల్ 16 రూమ్స్ అయితే ఉంటాయి అనమాట రెంట్కి తీసుకోవడానికి. అది ఓన్లీ పర్ డే. పర్ డే పర్ డే అయితే ఏసీ 1500, నాన్ ఏసీ 1000. ఇది చిన్న కరెక్షన్ అనమాట. అదేంటంటే నేను చెప్పినట్టు ఏసీ అయితే 1500, బట్ నాన్ ఏసీ అయితే 1000 కాదు 1200 అనమాట. అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయితే అలా చెప్పేశాను. ఇప్పుడు ఇట్లా పుష్ప అని ఏమంటే మర్చిపోండి. ఏంటో
గాయస్ మీరు ఎప్పటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నా అమరావతి స్థూపం అంటే మన బుద్ధుడి విగ్రహాన్ని అయితే ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. ప్రెసెంటింగ్ యూ అమరావతి స్థూపం బుద్ధుడి విగ్రహం, ధ్యాన బుద్ధ విగ్రహం. మనమైతే అక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం రైట్కి తిరిగి వస్తే ఇక్కడైతే ఒక గార్డెన్ టైప్ అయితే ఉందన్నమాట. ఫ్లవర్ గార్డెన్లో ఇక్కడైతే చాలా ఫోటో ఐడియాస్ అయితే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఫస్ట్ మనం ఎక్కడికి వచ్చాం, అమరావతి స్థూపం. కాబట్టి ఫస్ట్ మనం ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నాం అమరావతి స్థూపం బుద్ధుడి విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాము. ఇంకా ఒకసారి లోపలికి వెళ్ళక ముందు అటువైపు వెళ్ళి చూద్దాము. ఓకే గైస్, అందరు ఇటు వెళ్ళారు. రే వన్ మన అమరావతి స్థూపం ఏమంటారు మంచిగా స్కల్ప్చర్స్ అంత గుర్తున్నాం అనమాట. ఇవైతే ఎంత నీట్గా చెక్కారో చూడండి, పాయింట్ టు పాయింట్ బాగా డీటెయిల్డ్గా. ఇక్కడ మాట్లాడితే ఫుల్ రీసౌండ్ వస్తుంది. ఒక విషయం చెప్తానండి, చూసారా అదిగోండి ఫుల్ రీసౌండ్ అంటే రీసౌండ్ వస్తుంది. వాటన్నిటి ఆ శిల్పాలన్నీ పైకి చాలా చూపించాలని ఉందబ్బా లోపల. కాకపోతే లోపల లైట్స్ ఏమి లేవు అనమాట, మొత్తం చీకటిగా ఉంది, ఏం అర్థం కావట్లేదు లోపల. కాబట్టి లోపల సంగతి అయితే వదిలేద్దాం. మనం ఫ్లాష్ లైట్ వేసుకుంటేనేమో కొంచెం వింతగా కనిపిస్తుంది. కాబట్టి లోపల సంగతి వదిలేస్తే ఈ బయటకు వస్తే మనకి ఇక్కడ కూడా మంచి గార్డెన్ లాగా అయితే ఉంది. ఎక్కడైతే కూర్చోడానికి ప్లేస్, ఎక్కడ కూడా అయితే మనకైతే ఫొటోస్ అయితే వస్తాయి. ఇక్కడ కూర్చొని దిగొచ్చు, చాలా ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ దిగొచ్చు. కింద గార్డెన్ దగ్గర కానీ వచ్చు, ఎక్కడైనా మనకైతే మంచి ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ నిల్చొని మొత్తం గ్రూప్ ఫోటో దిగొచ్చు, చాలా మంచిగా వస్తాయి ఫొటోస్ ఇక్కడ ఎక్కడైనా. మనం అయితే అమరావతి స్థూపం దగ్గర నుంచి అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాం. మీరు నా వెనకాలే ఉంది అమరలింగేశ్వర స్వామి గుడి, చూసుకోవచ్చు. ఇక్కడైతే అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళే ముందు పెద్ద రథం అయితే ఉంటుంది. మీకు పోయినసారి వీడియోలో నేను చెప్పినట్టు ఇక్కడైతే చాలా పెద్ద రథం అయితే ఉంటుంది. అది దాదాపు ఈ షెడ్డుకి అక్కడ పేర్లు రాస్తున్నాయి చూసారా, అక్కడ దాకా అయితే రావచ్చు నాకు తెలిసి. భాష్యం విద్యా సంస్థలు, ఓహో మా స్కూల్ పేరు రాశారబ్బా. ఇంకా ఓకే, ఈ రథం పక్కన పెట్టేస్తే ఇక్కడైతే ఈ అమరావతిని ఒకప్పుడు పాలించిన ఈ అమరావతి రాజు విగ్రహం అయితే ఉంది. శ్రీ 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 రాజా కనపడట్లేదు రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాకు సరిగ్గా కనపడలేదు అబ్బా. ఇదిగోండి గైస్, ఓకే గైస్, మనమైతే ఇప్పుడైతే గుడిలోకి అయితే వెళ్ళబోతున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే అమరావతికి వచ్చి చాలా రోజులు అయింది. అమరావతిని అయితే మళ్ళీ రావాల్సిన చోటు, ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఓకే, ఇంకా పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏముంది శ్రీ ఓకే గైస్, ఇక్కడ టైమింగ్స్ అయితే ఇచ్చారనమాట 6 ఎదుగుండి గైస్. మీరు ఇంకా మనమైతే గుడి లోపలికి వస్తే వైట్ శివలింగ శివుడిని ఎక్కిస్తారు ఇక్కడ గుడిలో వరకు, అదేమో గుడిలో ఊరేగింపు అంటే గుడిలో ఊరేగించినట్టయితే ఈ రథంలో ఎక్కిస్తారంట. మళ్ళీ శివరాత్రి అలాంటి టైంలో వచ్చినప్పుడు బయట ఉన్న పెద్ద రథం షెడ్ అవుట్ చూసాం కదా, దాంట్లో అందరూ అయితే వాడతారు. చాలా బాగుంటుంది గైస్, మళ్ళీ ఎన్నిసార్లు అయినా రావాలనిపించే చోటు అమరావతి. ఓకే, ఇక్కడైతే దేవుళ్ళ ఫోటో అయితే పెట్టారనమాట. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా అయ్యప్ప స్వామి. ఇక్కడైతే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. నాగదేవత విగ్రహాలు, ఇంకా వీరభద్ర స్వామి, సారీ గైస్.
కొంచెం తెలుగు టచ్ పోయింది కదా ఈ మధ్య. వీరభద్ర స్వామి గైస్ చాలా లేస్తారు అబ్బా, ఎప్పుడు ఓపెన్ చేస్తారు. నేను ఎప్పుడు వచ్చినా ఈ టైంలోనే వస్తాను కదా మనం, కాబట్టి ఎక్కువ దేవులను దర్శించుకోలేము. చాలా వేస్తారు వీడియో లాస్ట్కి వెళ్ళి చూడండి. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వీడియో లాస్ట్కి వెళ్ళాకైతే ఒకసారి మొత్తం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లోపల సరిగ్గా రాలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఒకసారి తీసాము. విగ్రహం అనేది చాలా పొడిగ్గా బాగుంది. ఒకసారి లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు నిజంగా లాస్ట్కి వెళ్ళిపోతారు. నేను చెప్పాను కదా, ఆ టైంలో మొత్తం ఫ్లోటింగ్ ఎక్కువ, కృష్ణానది మొత్తం చాలా ఎత్తుకొచ్చేసింది. అని అది ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా ఫుల్ ఇమ్మర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం పార్షియల్గా నీళ్ళు వచ్చాయి. చాలు కట్టేసాయి. ఓకే గైస్, అక్కడ దాకా ఏమో మొత్తం ఫుల్ ఇమ్మర్స్ అయిపోయింది. ఇక్కడ పార్షియల్గా ఇమ్మర్స్ అయిపోయింది. ఇక్కడ తాడు కట్టారు, కరెక్ట్ ఇక్కడ తాడు కట్టేది. పోలీసు అందరూ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఏమంటారంటే కుర్చీ వేసుకుని కూర్చొని స్పీకర్ మైక్ పెట్టుకుని నడిచారు. ఇక్కడ దాకా ఫోటో దిగడానికి వస్తాను వెనక్కి వెళ్ళిపోమని అన్నారు. అంత ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి అనేది అప్పుడు అర్థం చేసుకోవాలి, అంత హైట్కి వచ్చాయి. అది అప్పుడు అంత దాకా ఎందుకు వచ్చింది, అప్పుడు విజయవాడ వరదలు వచ్చాయి చూసారా, అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది. విజయవాడ వరదలు వచ్చినప్పుడే సారీ అప్పుడు ఏదో మర్చిపోయాను. ఏంటి ఎప్పుడు ఇదంతా జరిగిందంటే, ఇదంతా మనం వచ్చింది ఎప్పుడు, దసరా అక్టోబర్. మోంతా తుఫాను అవును. అంటే తుఫాన్ కారణంగానే వచ్చిందంటే, అక్టోబర్ తుఫాన్ కారణంగానే వచ్చిందంటే నేను ఏదో చెప్పేసా. మరెవరో విజయవాడ ఫ్లడ్స్ అని అన్నారు. ఇప్పుడు అదే ఫ్లడ్స్, ఎక్కడైనా ఫ్లడ్స్, విజయవాడ ఫ్లడ్స్ అన్నారు. గైస్ ఇప్పుడే గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ టైం అమరావతి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మన కాలు ఫుల్ కాలిపోతూ ఉంటే మనం కాలు కాలుకుంటూనే ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళాం. ఇది అబ్బా మరి ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నాయో, అప్పుడు కాళ్ళు కాలిపోతూ అమ్మో అల్లాడిచ్చింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి కుదిరితే. ఇప్పుడైతే మనం అమరావతి స్థూపానికి వెళ్ళాము, అమరలింగేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇలాగా ఎన్నో జరిగినాయి. వీటన్నిటిని మీరు చూసుకుంటాం చెప్పండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఎన్ని ప్లేస్లు అయితే తిరిగాము, అన్ని ప్లేస్లు మొత్తానికి మనం చూసిన ఒక సినిమాటిక్ షాట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఇంతే. ఓకే గైస్, మరి ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మంచి టూరింగ్ సిరీస్ చెప్తాను మీ అందరి ముందుకైతే వస్తాను. యువర్ వాచింగ్ షీలా సేతు. దిస్ ఈస్ వసీం సైనింగ్ ఆఫ్. జై హింద్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు. చేతులు ఇక్కడ పైన